మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు చెయ్యి. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. రోజులాగే నిద్ర లేచి అమ్మ కోసం తన గదిలోకి వెళ్ళాను. తను లేదు. అప్పుడే లేచేసినట్టుంది. వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాను. మార్గశిర మాసపు చలి సర్రుమని కోస్తున్నట్టుంది. ఆ చలిలో ఒంటి మీద శాలువ అయినా కప్పుకోకుండా ఒక్కొక్క మొక్క ముందు నిలబడి చెయ్యి చెయ్యి అంటూ నడుస్తుంది. నా గుండెల్లో సన్నటి బాధ. అమ్మకి కొద్దిగా మతిస్థిమితం తప్పింది. తనని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. లోపలికి వెళ్దాను రా అమ్మా అన్నాను. తన దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుని ఆ చేతిని అలాగే బిగించి పట్టుకుని నా కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చెయ్యి అంది. ఏం చెయ్యను మెత్తగా అడిగాను. తను ఆలోచనలో పడింది. అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అన్నీ చెయ్యి, నువ్వే చెయ్యి అంటూ నా వెంట నడిచింది. ఇది రోజూ జరిగే వ్యవహారం. ఎలాంటి మార్పు ఉండదు. అమ్మని తీసుకెళ్లి తన గదిలో కూర్చోబెట్టి కాఫీ తీసుకెళ్లి ఇచ్చాను. తను తాగట్లేదు. ఊరికే చెయ్యి చెయ్యి అంటోంది. వింటున్న నాకు విసుగైతే వస్తోంది గాని తను ఎంత ఘోషపడిందో అనుకుంటే మాత్రం బాధే. అమ్మమ్మకి 8 మంది సంతానం. అందులో పెద్దది అమ్మ. ఏమే అలా ముద్దులో కూర్చోకపోతే చెల్లెళ్ళకి జళ్ళేయకూడదు. తమ్ముడికి నీళ్లు పోయి ఆ బియ్యం కడిగి బుట్టలో పోసి నీళ్లు వచ్చి తీసుకురా. నాన్నకు కాఫీ ఇవ్వు, మిగిలిన కాఫీ అందరికీ పోసివ్వు అంటూ ఒకదాని వెనకాల ఒకటి పురమాయిస్తూనే ఉండేదట అమ్మమ్మ. నేను తన పిల్లల్లో ఒకదాన్నని గాని పెద్ద చెల్లి కన్నా నేను ఏడాదే పెద్దని గాని అమ్మకి ఎప్పుడూ తోచేది కాదు. కళ్ళెదురుగుండా ఉన్నంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. గిలకలా తిరుగుతూ ఎన్ని చేసేదాన్నో అవన్నీ చేసి అందర్నీ సవరదీసి స్కూల్కి వెళ్లేసరికి నాకెప్పుడూ లేటే. ఒక్కొక్క రోజు అసలు వెళ్ళడానికి కుదిరేదే కాదు. ఏమమ్మా సంతానలక్ష్మి వచ్చావా, ఇప్పటికి తీరిందా అనేవాడు పంతులు. అని తన చిన్నతనాన్ని గుర్తు చేసుకునేది అమ్మ. అప్పుడే ఎక్కడో ఆవిడ గుండెకి గాయమై ఉంటుంది. ఆ తర్వాతి ప్రకరణం ఆవిడ పెళ్లి. అసలు ఎలా పెరిగానో ఎప్పుడు పెరిగానో పెద్దయ్యానో కూడా గుర్తులేదు. అప్పుడు చదువు అంటే ఇంత హైరానా ఉండేది కాదుగా. అందుకు 10 అయిందనిపించాను. తేలిగ్గా ఆకలింపు చేసుకునేదాన్ని అవడంతో మార్కులు బానే వచ్చాయి. ఇంతలో పెళ్ళన్నారు. 3-4 సంబంధాలు చూస్తే మీ నాన్న వాళ్ళ సంబంధం కుదిరింది అంది ఒకసారి. ఆ మాటల్లో ఏదో వెళ్తి. అమ్మ మా ఇంట్లో సంతోషంగా లేదా అంటే నవ్వుతూనే ఉండేది. కంట తడి పెట్టగా ఎప్పుడూ చూడలేదు. అదే సంతృప్తికి నిర్వచనమా అంటే చెప్పలేను. కానీ మా ఇంట్లో వాతావరణం కొంత భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో అందరిళ్లలోనూ అలాగే ఉండేదేమో. ఒక్కో ఇంట్లో ఒక్కో వింతలాగా. తాతయ్య బయట నుంచి రాగానే మా అమ్మ ఆయనకి కాళ్లు కడుక్కుందుకు నీళ్ల చెంబుతో ఎదురెళ్లేది. ఇంట్లోకి రాగానే మంచినీళ్ల గ్లాస్ చేతికిచ్చి ఆయన తాగేదాకా నిలబడి ఖాళీ గ్లాస్ తీసుకుని వెళ్లేది. ఇదంతా నాకు వినోదంగా ఉండేది. పెద్దయ్యాక నాకు అలాగే ఇస్తారు కామోసును అనుకునేవాణ్ణి. ఎందుకంటే ఆటలు ఆడాడి నా కాళ్ళు దుమ్ము కొట్టుకుపోయి ఉండేవి. బాగా అలసిపోయి ఉండేవాణ్ణి. విపరీతమైన దప్పిక వేసేది. కానీ కాళ్ళు చేతులు కడుక్కున్నాక గాని నన్ను ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాళ్ళు కాదు. నా కాళ్ళు నేనే కడుక్కోవాలి. పెరటిదాకా వెళ్ళి పెద్ద గంగాళంలోంచి నీళ్లు ముంచుకుని కాళ్ల మీద పోసుకోవాలి. ఒక అరిపాదంతో రెండో కాలి పాదాన్ని శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి. అలా 2 కాళ్ళు మురికి వదిలేలా కడుక్కున్నాక చేతులు మొహం కడుక్కుని ఆ తర్వాత ఒంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు ముంచుకుని తాగాలి. గ్లాసు కడిగి పెట్టాలి. ఇవన్నీ పెద్ద పనుల్లా అనిపించేవి. ఎవరైనా తాతయ్యకి చేసినట్టు చేస్తే బాగుండనిపించేది. అలా చేయించుకోవాలంటే పెద్దవాళ్ళనేది అప్పటి అవగాహన. పెద్ద అయ్యాక మాత్రం బామ్మ అలా చెయ్యడం అసంబద్ధంగా అనిపించసాగింది. ఎందుకు తాతయ్య తాగేదాకా నిలబడి గ్లాస్ అందుకోవడం, కింద పెడతారుగా అన్నాను ఒకసారి బామ్మని. నువ్వే చూద్దువు గాని అని నవ్వి నీళ్ల గ్లాస్ అందించి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏమేవు ఈ గ్లాస్ తీసుకో, వసేవు గ్లాస్ నాకిచ్చి వెళ్ళిపోయావేమిటి అని తాతయ్య అరుపులు. కింద పెట్టొచ్చు కదా తాతయ్య అని అడిగాను. అక్కడే ఉన్న నేను. ఇంకా గ్లాస్ అక్కడే ఉండిపోతుంది. తీయడానికి ఎవరికి ఒళ్ళొంగదు. అయినా ఒక్క నిమిషం నిలబడి తీసుకుని వెళ్ళిపోయేదానికి నేను ఒంగుని కింద పెట్టాలా? అంత తీరిక లేని పనులు ఏం చేస్తోందట అన్నాడు తాతయ్య. బామ్మ వచ్చేదాకా ఆ స్తోత్రం సాగుతూనే ఉంది. ఈ మాటలన్నిటికన్నా ఆయన అన్నట్టు నిలబడి ఆ గ్లాస్ ఏదో తీసుకుని వెళ్ళిపోతే తీరిపోదు అంది ఆవిడ. అలా అలవాటు పడిపోయారు ఇద్దరు. నాన్న అంతే. ప్రతీదీ చేతికి తీసుకెళ్లి అందివ్వాలి. బ్రష్ మీద పేస్ట్ దగ్గర నుంచి అలా అలవాటు చేసింది బామ్మ. ఈ వాతావరణంలోకి అమ్మ అడుగుపెట్టింది. చిన్నప్పటి గాయం రేగి ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ ఏ పని చేసేవాళ్ళు కాదు.
ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి కూడా నామోషియే. అప్పటిదాకా ఇంటిని కేంద్ర బిందువులో నడిపించిన బామ్మ కూడా నేను రాగానే పనంతా నాకు వదిలేసింది. పెత్తనం తందేసుమా, తను ఎలా చెప్తే అలా తూచా తప్పకుండా అన్నీ జరగాలనేది. చివర్లో ఓపిక తగ్గి మంచాన పడ్డాక కూడా అలాగే సాగించుకుంది. స్వతంత్రంగా ఎంత పనైనా చెయ్యొచ్చు గాని ఒకళ్ళ పెత్తనం కింద చేసేది చిన్నదే అయినా చాలా బరువుగా అనిపిస్తుంది అంది అమ్మ ఒక సందర్భంలో. అదే భావం నాలోనూ ఉందో లేక అమ్మ నుంచి నేను దాన్ని అందిపుచ్చుకున్నాను, అదీగాక నాకు అవకాశం కలిసి వచ్చిందో, నా భావాన్ని బట్టి అవకాశాన్ని నేనే వెతికి పట్టుకున్నాను. నాది స్వతంత్రమైన ఉద్యోగం, చార్టర్డ్ అకౌంటెంట్ని. తన పెళ్ళైన ఏడాదికి అమ్మకు ఉద్యోగం వచ్చిందట. అదో తమాషా, అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తేలిగ్గా వచ్చేవట. 10వ తరగతిలో మంచి మార్కులు ఉంటే చాలు పోస్టల్లోనూ, టెలికాంలోనూ, రైల్వేలోనూ ఉద్యోగాలు ఇచ్చేవారు. పెళ్లికి ముందు అమ్మ స్నేహితులతో సరదాగా పెట్టిన అప్లికేషన్ మీద పెళ్ళయ్యాక ఇంటర్వ్యూకి రమ్మని వచ్చింది. అటువాళ్ళు ఇటువాళ్ళు దాని మీద తర్జన పడి మొత్తానికి అమ్మ ఉద్యోగంలో చేరొచ్చునని తీర్మానించారట. రంగడు ఉద్యోగంలో చేరుతున్నానని గొప్ప సంతోషపడిపోయాను గాని చేరాక తెలిసింది అదెంత తెలివి తక్కువ పను. ఇంటర్వ్యూ రోజునే ఆర్డరు అప్పటికప్పుడు టైప్ చేయించి చేతిలో పెట్టారు. వెంటనే వచ్చి చేరమని. దాన్ని చూసుకుని ఎంత మురిసిపోయానో, సంకెళ్ళు బంగారం పని చూసుకుని మురిసిపోయినట్టు అందే అమ్మ తన ఉద్యోగ ప్రహసనాన్ని గురించి చెప్తూ. ఆవిడ చాలా చురుగ్గా పనిచేసేదట. అందుకని ఏ బ్రాంచ్లో పెండింగ్ ఉంటే అందులో తన్ని వేసేసేవారట. రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరిగి అమ్మలో ఓపిక తగ్గడం మొదలైంది. అలాగని తన బాధ్యతలేమీ తగ్గలేదు. అమ్మమ్మకు అనారోగ్యం, బామ్మకు అనారోగ్యం, కుటుంబ అవసరాలు, అమ్మ 3 చెల్లెళ్ళు, నాన్న 2 చెల్లెళ్ళు, నా 2 చెల్లెళ్ళు. ఎవరికే కష్టం వచ్చినా అమ్మకేసే చూసేవారు. ఆ పైన ఆఫీస్లో వస్తున్న మార్పులు. వాళ్ళ డిపార్ట్మెంటు నష్టాల్లో పడింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకుందుకు వాళ్ళు అనేక పనులు తలకెత్తుకున్నారు. అక్కడి నుంచి అమ్మలో నిరాసక్తి మొదలైంది. దాన్ని ఎవరం గుర్తించలేదు. అలా అనేకన్నా ఎవరం గుర్తించడానికి ఇష్టపడలేదు. ఉన్న ఒకే ఒక్క పరిష్కారం పరిష్కర్తకి నచ్చనిది. అది ఆవిడికి ఇంక విశ్రాంతి ఇవ్వడం. ఒక సమస్యని సమస్యగా గుర్తించకపోవడం అసలు సమస్య కన్నా పెద్దది. రంగడు, సామాన్యంగా బతికే మనుషులం మనం. తినడానికి ఇంత తిండి, నిలవ నీడ ఉంటే బతుకు లాగించేయగలం. 4 మంది మంచి అంటే అదే బలం అనుకుని బతికేయగలం. ఇంతంత జీతాలు, ఆ జీతాల కోసం ఏవేవో చెయ్యటాలు, ఈ ఆరాటాలు ఈ వయసులో అవసరమా? అసలు అనవసరం ఖర్చుల్ని మనకు అలవాటు చేసి అవసరాలుగా మార్చి వాటి కోసం పని చేయమని పీడించటం అవసరం అంటావా అని ప్రశ్నించింది. వ్యవస్థ మంచిదే, కానీ దాన్ని తనకు అనుగుణంగా ఉండాలని ఎవరో ఒక వ్యక్తి, అతడు మన పై ఉద్యోగి కావచ్చు, మన్ని పాలించే నేత కావచ్చు, అతను అనుకోవడం వలన చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అతడు గొప్ప ఎంటర్ప్రెనరు, ప్రగతివాది, ఏదైనా కావచ్చు. అతడు ఈ వ్యవస్థలోని భాగమే. కాబట్టి వ్యవస్థను అనుసరించి, వ్యవస్థలోని సహభాగస్తులను అనుసరించి వెళ్ళాలి. లేకపోతే తన స్వంత సంస్థని స్థాపించుకోవాలి, ప్రయోగాలకి వేదిక చేసుకోవాలి. అంతేగాని తన ఉత్సాహానికి అనుగుణంగా ఉన్న వ్యవస్థని మార్చాలనుకుంటే కాడి కట్టిన ఎడ్లలో ఒకటి పడుచుది, ఒకటి ముసలిది ఉంటే వ్యవసాయం ఎలా సాగుతుందో అలా ఉంటుంది సమాజం. ఇప్పుడు అలాగే ఉంది కదూ అని తనే అంది. నా శక్తిని మించిపోతున్నాయిరా రంగడు ఈ బాధ్యతలు. ప్రతివాళ్ళు ప్రతిదీ చెయ్యి అంటారు. 8 ఏళ్ల వయసు నుంచి ఈ మాట విని విని విసిగిపోయాను. చేసుకునే ఓపిక లేని అమ్మమ్మకి అంతమంది పిల్లలు ఎందుకు? ఇంట్లో వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వలేని బామ్మకి ఇంటి పెత్తనం ఎందుకు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ తలో చెయ్యి వేస్తే ఇంటి పని సులువు అవుతుంది. ఆ పైన ఉద్యోగాలు చెయ్యగలం, ఊళ్ళు ఏలగలం. అందరూ కూర్చుని నా మీద పెత్తనం చేస్తారు. అక్కడ ఆఫీసులోనూ అంతే. పై వాళ్ళకి ఆలోచన రావడం భయం, మన ఎత్తిని రుద్దుతారు. చెయ్యగలమో లేదో చూడక్కర్లేదా? 50 ఏళ్ల వయసులో కంప్యూటర్ మీద చెయ్యడం నేర్చుకోమంటారు. ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మమంటారు, గోల్డ్ కాయిన్స్ అమ్మమంటారు, ఇంటింటికి వెళ్ళి ఆర్డర్లు తెమ్మంటారు, ఏవేవో చెయ్యమంటారు, టార్గెట్స్ పెడతారు. సాఫ్ట్ స్కిల్స్ అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అవేవీ లేకుండానే అక్కడ పెద్ద కూతురుగాను, ఇక్కడ పెద్ద కోడలిగాను, మీకు అమ్మగాను ఇంత గౌరవాన్ని అందుకోగలనా? పెద్ద పెద్ద కంపెనీల్లో మార్కెటింగ్కి, అడ్వర్టైజింగ్కి, సేల్స్కి, దేనికి దానికే విడివిడిగా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు. అన్నిటికీ మమ్మల్నే వాడుకుంటున్నారు. ఇవన్నీ నా వల్ల కావడం లేదు. వేళకి ఇంటికి వెళ్ళనివ్వరు, సెలవులు కూడా వాడుకోనివ్వరు.
వ్యక్తిగత జీవితం లేకుండా పోయింది. తలుంచుకుని పనిచేయమంటే అంతైనా చెయ్యగలను. నలుగురికి చెప్పి చేయించగలను. ఇన్నేళ్ల అనుభవం, తెచ్చుకున్న మంచి పేరు మంచులా కరిగిపోయాయి అని బాధపడేది. అంత జీతం వచ్చే ఉద్యోగం మారడానికి నాన్న ఒప్పుకోవడం లేదు. పరిష్కర్త ఆయనే. మరి మారుతున్న కాలంతో పాటు మారాలి. ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాం అనుకుంటే కుదురుతుందా? మరి వంటగదిలో గరిట తిప్పినట్టు ఉండదు ఉద్యోగం అంటే అన్నారు నాన్న. అమ్మలో నిస్పృహ. అయిష్టంగా ఆఫీస్కి వెళ్ళేది. మీకు పని రాదు, ఇలాగైతే ఎలా? ఈ ఆఫీస్లో మీ సర్వీస్ అవసరం లేదు. ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోండి. క్యాబుల్ హ్యాండ్స్ని తెచ్చుకుంటాం. మీకు పని రాదు, చెయ్యలేరు, ఈ ఉద్యోగాలు వదలరు, జీతాలు మాత్రం కావాలి అనిపించుకోవడానికి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని గొణుగుతూ వెళ్ళేది. స్కూల్కి వెళ్ళడానికి మారావం చేసే పసిపిల్లలా అనిపించేది నాకు తను. సమస్యలోని లోతు తెలిసేది కాదు. నాన్న విన్నట్టు ఊరుకునేవారు. మరీ విసుగొస్తే అంటారు, మరి అంతంత తీసుకుంటున్నప్పుడు జవాబుదారీ తీసుకోవాలి. నాకు ఇది రాదు, అది రాదు, ఇది చెయ్యను, అది చెయ్యను అని గిరిగిసు కూర్చుంటే ఎలా? ఎంతసేపు నీ కోణంలోంచి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ఆఫీసరు తన మీద ఎంత ఒత్తిడి ఉంటే మిమ్మల్ని ఇలా ప్రెషరైజ్ చేస్తున్నాడు, ఆయన కోణంలోంచి కూడా ఆలోచించు అనేవారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు బాగా చదివి ఏదైనా తలుచుకుంటే అది జరిగేదాకా తగ్గని నాన్న. ఆఫీస్లో చండశాసనుడన్న పేరున్న నాన్న. ఇంట్లో అమ్మని కూడా తన కింది ఉద్యోగం చూసినట్టే చూస్తారు పని విషయంలో. నాకున్నవి చాలవన్నట్టు మా పైవాళ్ల సమస్యల గురించి కూడా నేనే ఆలోచించాలి కాబోలు అంది అమ్మ. ఆ తర్వాత తనిలా దాదాపు 6 నెలల నుంచి ఉద్యోగం మానేసింది. లీవులు పెట్టించి ఉద్యోగాన్ని నాన్న కాపాడుతున్నారు. శారీరక అనారోగ్యం అని చూపిస్తున్నారు. ఈవేళ రేపు ఎంక్వైరీ జరుగుతుంది. అమ్మని ఇన్వాలిడేట్ చేస్తారు. పనికిరాదని ఉద్యోగం నుంచి రిటైర్ చేస్తారు. తప్పదు. తనిప్పుడొక చెదిరిపోయిన జీవన చిత్రం.